వందనాలు. మనం దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4-8 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందెదరని. కాబట్టి వారు కూడి ఉన్నప్పుడు, ప్రభువా, ఈ కాలమంది ఇశ్రాయేలీయులకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగా, ఆయన కాలములు సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునటం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. దేవుడు చదవబడిన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ 2 విషయాలు హైలైట్ చేయాలి. మొదటిది, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నమాట. ఈ లేఖన భాగం మనకు ఇప్పుడు 40 రోజులు యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆరోహణం అయిన రోజు 40 రోజులు, పోయిన థర్స్డే, ఓకే, గురువారం రోజుకి 40 రోజులు పూర్తవుతుంది. ఆయన ఆరోహణం అవుతూ ఆయన చెప్పిన ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుని మనం ఉందాం. సో మరలా 10 రోజులు ఈ థర్స్డే నుంచి, అంటే శుక్రవారం నుంచి సండే వరకు, పెంతెకోస్తు ఆదివారం వరకు వారు మేడగదిలో ఎక్కడికి వెళ్ళక దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుతూ ఉన్నట్టుగా మనకు లేఖనాలు మనకు చదువుతాయి. కాబట్టి ఈ దినం ఈ కనిపెట్టడం గురించి మనము ధ్యానం చేద్దాం. శక్తి పొందుకోవటాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. సో చాలామందికి వేచి ఉండటం అనేది చాలా కష్టమైనటువంటి పని. దేనికి కూడా వేచి ఉండలేరు. యూ కెనాట్ వెయిట్ కదా. మనకు తక్షణం సమాధానం లేదా తక్షణం దీవెనలు కావాలి, తక్షణమే ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్. ఇప్పుడంతా ఇన్స్టెంట్ లేదా ఫాస్ట్ ఫార్వర్డ్లో మనకు విజయాలు కావాలి. కానీ బైబిల్ అంతటా చూస్తే తరచుగా వెయిట్ చేయమని ఉంది, వేచి ఉండమని ఉంది కదా. మన ఆలోచనలకు భిన్నంగా ఉంది. వేచి ఉండటం అంటే సమయాన్ని వృధా చేయటం కాదు, అది సిద్ధపడే సమయం. ఓకే, వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ అ టైమ్ టు ప్రిపేర్. దేవుడు మనలను సిద్ధపరిచే దానికి, దేవుడు శక్తిని, దీవెనలు, పరిచర్యలు, విజయాలు లేదా ఉన్నతమైనటువంటి స్థితి అనుగ్రహించే ముందు తన పిల్లలకు ఆయన వాళ్ళని ఏం చెప్తున్నాడంటే, వాళ్ళని నా కోసం కనిపెట్టండి అని చెప్తున్నాడు. సో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి కనిపెట్టడం వల్లే ప్రపంచాన్ని మార్చివేసినటువంటి ఆత్మీయ శక్తి వారిపైకి వచ్చిందని కూడా మనం చదువుతాం. భూలోకాన్ని తలకిందులు చేయవారు అని వారికి పేరు వచ్చింది. అంటే కేవలం బికాస్ దే వేర్ వెయిటింగ్ అపాన్ గాడ్, దేవుడు వాగ్దానం. నేను 7 మాటలు మీకు గమనానికి, దేని విషయాల్లో మనం కనిపెట్టాలి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ వెయిట్ ఫర్. మొదటిది, దేవుని సమయం కొరకు కనిపెట్టాలి. ఓకే, వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. ప్రతిదానికి సమయం ఉంది. మనం అనుకున్న విధానంలో మనకు జరగదు, కానీ మనము దేవుని సమయం కొరకు కనిపెట్టాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. సో యు నో దట్ దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, నా పర్సనల్ స్టోరీ ఒకటి చెప్తాను. నేను ఒక దైవజనుడు, స్టీవర్ట్ బ్రిస్కో అనే దైవజనుడికి నేను ట్రాన్స్లేటర్గా ఉన్నాను. ఆయన వచ్చినప్పుడు, చాలా పెద్ద దైవజనుడు ఆయన, చాలా సంవత్సరాల నుంచి ఆయన వచ్చాడు. అంటే మీకు 20 ఏళ్ళ కిందట స్టోరీ చెప్తున్నాను. అయితే ఆయన నన్ను ఏమన్నాడంటే, బాబు నువ్వు అమెరికా రాయా, మా చర్చికి రా అన్నాడు. నన్ను, నా భార్యను రమ్మన్నాడు. ఆయన రమ్మని చెప్పిన తర్వాత 10 ఏళ్ళు గడిచిపోయినాయి, మమ్మల్ని పంపించట్లేదు. ఆయనేమో రమ్మంటున్నాడు, మమ్మల్ని ఏమో వీళ్ళు పంపించటం లేదు.
సో ఆయన అడిగి ఇంకా చిరాకు పడిపోయాడు. ఇక్కడ రూల్ ఏంటంటే నాకంటే సీనియర్స్ ఉన్నారని నా పేరు మీద వేరు వాళ్ళని పంపించాడు, కానీ నన్ను మాత్రం పంపించాడు. కొద్దిగా దిగులు పడ్డాను నేను. ఆయన దగ్గర ఈమెయిల్ వచ్చినప్పుడల్లా ఏంటి నన్ను పంపించట్లేదని. ఆ తర్వాత హోప్స్ వదిలేసా, ఇంకా నన్ను పంపర్లే అని హోప్స్ వదిలేసా. కానీ నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన రాశాడు నాకు, ఓకే ఇప్పుడు నీకు ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, నువ్వు వదిలేసావు కదా, నువ్వు ఇప్పుడు రా అన్నాడు. సో మళ్ళీ వెళ్ళటం జరిగింది. అర్థమైందా? సో వెయిటింగ్ వాజ్ నాట్ వేస్టింగ్. కానీ అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. అబ్రహాం దేవుని కోసం వెయిట్ చేశాడు, ఓకే దేవుడి కోసం వెయిట్ చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన కుమారుడైన ఇస్సాకును పొందుకోవటానికి చాలా సంవత్సరాలు వేచున్నాడు. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు కొడుకు కోసం? 25 సంవత్సరాలు కనిపెట్టాడు. వాగ్దానం వచ్చిన తర్వాత వెంటనే వచ్చేసి ఉండొచ్చు, దేవుడు ఇచ్చేసి ఉండొచ్చు, బట్ ఈ వెయిటెడ్ 25 years లాంగ్. ఎట్లాగో మనకు ఆ లెక్క తెలుసా అంటే 2 వచనాలు చూపెడతారు చూడండి. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన 75 వయసు గలవాడై హారా నుండి బయలుదేరును అని ఉంటుంది. అవునా? చదవమ్మా 4వ వచనం. ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. సో అది గుర్తుపెట్టుకోండి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయనకు వయసు ఎంత? 75. అయితే ఇస్సాకు పుట్టినప్పుడు ఆయనకు వయసు ఎంత అని అంటే దానికి ఇంకొక మాట చూడండి, 21వ అధ్యాయం 5వ వచనం చూడండి ఆదికాండంలోనే. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఓకే, సో దర్ ఇస్ అ క్లియర్ డెఫినేషన్ మనకు. అదే 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. దేవుడు మర్చిపోయాడు అనుకొని మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఆయన జీవితాల్లో కదా, తొందరపడ్డాడు. ఆ దేవుని ఆలస్యం దేవుని నిరాకరణ కాదు. గాడ్స్ డిలే ఈజ్ నాట్ గాడ్స్ డినయల్ కదా. మరి దేవుడు కొన్నిసార్లు మనకు డిలే చేస్తాడు. అందుకని మనం దాన్ని తొందరపడి మనం చేయకూడదు. 1 కొరింథీ 1:20 ఏముందంటే దేవుడు వాగ్దానంలో ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వల్ల నిశ్చయమైన. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్ అండ్ ఆమెన్. ఆయన వాగ్దానాలు అన్నీ కూడా ఏది కూడా నో అని ఉంటుంది. ఒకసారి ఆయన వాగ్దానం చేస్తే బహుశా మనం ఎన్నో పిల్లల కోసం ఎదురు చూస్తున్నామేమో, పెళ్లి కోసం ఎదురు చూస్తున్నామేమో, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నామేమో, కుటుంబ రక్షణ కోసం ఎదురు చూస్తున్నామేమో, పరిచర్య కోసం ఎదురు చూస్తున్నామేమో, ఆర్థిక ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నామేమో. కానీ మనం వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ హోప్. దేవుడు నమ్మదగిన వాడు. కనిపెట్టుట అంటే విశ్వాసం పెరుగుతుంది. కనిపెట్టేటప్పుడు ఏం చేస్తుందంటే వెయిటింగ్ ప్రొడ్యూసెస్ ఫెయిత్. మనం ఎక్కువగా 25 సంవత్సరాలు అబ్రహాం దేవుని మీద మరింత విశ్వాసం నేర్చుకున్నాడని రోమపత్రిక 4:20-22లో మాట రాస్తుంది. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానములను గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం నొందెను అందుచేత అది అతనికి నీతిగా. సో ద వెయిటింగ్ వాస్ ఇంక్రీజింగ్ హిస్ ఫెయిత్ కదా. అలాగే ఆతురత సమస్యలను తెచ్చిపెడుతుంది కదా. అబ్రహాం వాస్ ఇంపేషెంట్ కదా. ఇట్ క్రియేటెడ్ ఎ ప్రాబ్లం కదా. శారాయి మాట విని ఏం చేశాడు? హాగర్ను పెళ్లి చేసుకున్నాడు. అది ఈ రోజుకి కూడా ప్రాబ్లమే కదా. ఈ రోజుకి ప్రాబ్లమే. దాని ఫలితంగా కుటుంబాల్లో బాధలు కలహాలు వారికి వచ్చాయి. సో ఆతురపడటం, మేకింగ్ డిసిజన్ ఆర్ సీకింగ్ షార్ట్ కట్స్ ఈజ్ ఇట్ డేంజరస్. మన కనబడకపోయినా మన దేవుడు పని చేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ వర్క్స్ ఈవెన్ వెన్ వీ కెనాట్ సీ హౌ గాడ్ ఈస్ వర్కింగ్ కదా. 25 సంవత్సరాలు పని చేస్తున్నాడని తెలియలేదు, కానీ
గాడ్ వాజ్ ప్రిపేరింగ్ అబ్రహాం కదా. ఆయన అబ్రహాం మనం కనిపెట్టుచున్నప్పుడు దేవుడు మన వెనక పని చేస్తాడు అని కూడా మనం గుర్తుపెట్టుకునే వాడుగా ఉండాలి. ఇక్కడ పాఠం ఏంటంటే దేవుడు వాగ్దానాలు ఆలస్యం అవ్వచ్చు కానీ విఫలము కాదు అనేది మనం జ్ఞాపకం చేయాలి. కనిపెట్టుట అనేది మన విశ్వాసాన్ని పెరుగుతుంది. మీకు ఒక ఉదాహరణ, జార్జ్ ముల్లర్ గారి గురించి మీరు చదివితే, జార్జ్ ముల్లర్ అనేక సంవత్సరాలు కొందరిని రక్షణ కొరకు ప్రార్థించాడు. ముల్లర్ మరణించే సమయానికి ఆ ఇద్దరు స్నేహితులు ఇంకా రక్షింపబడలేదంట. ముల్లర్ ప్రసంగాల ద్వారా చాలామంది రక్షణ పొందారు, కానీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన చనిపోయే వరకు వాళ్ళు రక్షింపబడలేదంట. కానీ ఆయన అంత్యక్రియలు జరిగిన కొద్ది కాలానికే ఒకరు, మరికొంత కాలానికి మరొకరు మారు మనసు పొందారంట. అంటే ఆయన వారి కోసం ఎడతెగక ప్రార్థన చేశారు. ఇక్కడ ప్రార్థన అనేది దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదంట. ప్రార్థనకి ఏముండదు, మందులకు ఉంటాయి లేకపోతే ఫుడ్ ప్రోడక్ట్స్కి ఉంటాయి, బట్ ప్రార్థనకి ఎక్స్పైరీ డేటు ఉండదు. మనం బ్రతికున్నప్పుడైనా మనం అయిపోయిన తర్వాత అయినా మీ విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు అనుగ్రహిస్తాడు. రెండో పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలి. మొదటి దేవుని సమయం కొరకు కనిపెట్టాలి, రెండోది పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం కనిపెట్టాలి. వెయిట్ ఫర్ ద హోలీ స్పిరిట్. యెషయా గ్రంథం 40:31 మనకు రాసిన మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు రెక్కల వలె వారి రెక్కలు పైకి చాపి ఎదుగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అసలు దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తే నూతన బలం పొందుతావంట. సో ఇక్కడ శిష్యులకి దేవుడు ఏం చెప్పాడంటే, పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులు వెంటనే పరిచర్యను ప్రారంభించలేదు. వాళ్ళు ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అని దేవుడు వారికి ఆజ్ఞించాడు. కనిపెట్టిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు భయంతో ఉన్నవారు భయం కాస్త వాళ్ళలో విడిచిపెట్టి భయపడిన వారు కాస్త ధైర్యవంతులు అయిపోయారు కదా. అలాగే బలహీనమైనటువంటి వారు లోకాన్ని మార్చేవారు అయిపోయారు. ఓకే, శిష్యులు బలహీనులైన వారు బలవంతులు అయిపోయారు, భయపడిన వారు ధైర్యవంతులయ్యారు. ప్రార్థనా మందిరాల్లో ఒక గొప్ప ఉద్యమం అక్కడ దినాల్లో వారు తీసుకుని వచ్చారు. కాబట్టి మనము దేవుని శక్తి కోసం కనిపెట్టాలి. డిఎల్ మూడీ అనే దైవజనుని గురించి ఆయన పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనకు లేదని ఎవరు చెప్పారు చెప్పండి? భారతదేశం మేలుకు పుస్తకంలో చదువుతాం. శారా కుక్ ఆంటీ శారా కుక్ ఏం చెప్పిందంటే, నువ్వు మంచి సేవ చేస్తున్నాడు, ఆయన చాలా గొప్ప సేవ చేస్తున్నాడు, అప్పటికే చాలామంది రక్షణ పొందుతున్నారు. అయితే ఆయనకి ఏం చెప్పిందంటే, అయ్యా నీకేం లేదు, పరిశుద్ధాత్మ లేదని ఆంటీ శారా కుక్ ఆ పుస్తకంలో ఆయన చెప్పింది. ఆయన చాలా పెద్ద దైవజనుడు. నేను డిఎల్ మూడీ గారి బైబిల్ కాలేజ్లో అక్కడ ఆ చికాగోలో అంతా ఉన్నాను. డిఎల్ మూడీ కాలేజ్లో చాలా పెద్ద కాలేజ్, ఆయన అప్పుడు స్టార్ట్ చేసిన కాలేజ్, ఈ రోజుకి చాలామంది అక్కడ చదువుతూ ఉన్నారు. సో అభిషేకం ముందు అభిషేకం తర్వాత తన ప్రసంగాల్లో తేడా వచ్చింది, కానీ ఆ ఇంపాక్ట్ అనేక మందిని మరి ప్రభులోనికి నడిపించింది. సో మనం అందరం విశ్వాసులు అవ్వచ్చు, కానీ ఆత్మ నింపుదల కలిగిన విశ్వాసులుగా ఉంటే గొప్ప ప్రభావితం చేస్తుంది. అభిషేకం లేని ప్రతిభ ఫలితం ఇవ్వదు, కానీ అభిషేకంతో లేదా పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదం. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా పరిచర్య అసంపూర్ణంగానే ఉంటుంది. సో మొదటిది దేవుని సమయం కోసం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. రెండవది పరిశుద్ధాత్మ దేవుని కోసం మనం కనిపెట్టాలి. సో మూడవది దేవుని యొక్క నడిపింపు కొరకు కనిపెట్టాలి. వెయిట్ ఫర్ గాడ్స్ డైరెక్షన్. దేవుని నడిపింపు కొరకు మనము ఉండాలి. అంటే దీనికి ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 30:21 చదవండి. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, సో ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినపడు. సో దేవుడు నడిపింపుకు మనం లోడాలి. మనం ఏ పని చేసినా కూడా దెర్ ఈజ్ అ కాన్షియస్ కదా, మనకు ఒక స్వరం మనకు చెప్తుంది, ఇది మంచిది, ఇది కాదు, ఇది చెడ్డది, ఇది చేయకూడదు అనేది ఒక సబ్ కాన్షియస్ మనకు తెలియజేస్తుంది. దేవుని ఆత్మ మనకు చెప్తుంది.
మోషే ఇశ్రాయేల్ నడిపించడానికి ముందు సీనాయి పర్వతం పైన దేవుని చిత్తం కోసం వీళ్ళని ఎట్లా నడిపించాలి ప్రభు అని ఆయన అడిగాడు. సో కనిపెట్టుట తప్పు నిర్ణయాల నుంచి కాపాడుతుంది. దేవుని చిత్తం తెలుసుకోవటానికి మనం సహనము కూడా మనకు అవసరం. ఈ కనిపెట్టడం అనేది నడిపించటానికి, నడవటానికి, వెళ్ళటానికి ఉండాలి. ఒక దైవజనుడు గుర్తొస్తుంది, హడ్సన్ టైలర్ అనే దైవజనుడు. హడ్సన్ టైలర్ చైనా పరిచర్య ప్రారంభించినప్పుడు ముందుకు దేవుడు నడిపింపుకు ఆయన కనిపెట్టుకున్నాడట. సో ఆయన ఆ దేవుని చిత్తం కోసం కనిపెట్టాడు. అలాగే చాలామంది చాలా విషయాల్లో దేవుని చిత్తం కోసం వారు కనిపెడతారు. కాబట్టి మనం కూడా ఆయన నడిపింపు కోసం కనిపెట్టాలి. అందుకని ఆయన నడిపింపు మనకు ఉంటేనే మనము వెళ్ళాలి. సో మన అనుదిన జీవితాల్లో దేవుని నడిపింపు, ఒకవేళ దేవుడు మనకు సమాధానం ఇవ్వకపోతే మనం ఆగాలి. ఇంకా దేవుని నడిపించినప్పుడే మనం అది వెళ్ళేవారిగా ఉండాలి. సో 4వ పాయింట్, మనం దేనికోసం కనిపెట్టుకోవాలంటే ఆత్మీయమైన పరిపక్వత కొరకు కనిపెట్టాలి. ఓకే, వెయిట్ ఫర్ అ స్పిరిచువల్ మెచ్యూరిటీ. యాకోబు పత్రిక 1:4 చూడండి. మీరు సంపన్నులను అనునాంగులను ఏ విషయంలో వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. సో ఓర్పు తన క్రియను కొనసాగించండి. ఎలాగంట, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు కలిగి ఉండాలి. సో వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ. ఉదాహరణకి దావీదు ఉన్నాడు అనుకోండి, చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన సింహాసనం పొందటానికి ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు చెప్పండి? దావీదు అభిషేకించబడిన తర్వాత రాజు అయినప్పటికీ ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? 13 సంవత్సరాలు పట్టింది. కరెక్టే. ఓకే, దావీదు సామ్యూయేలు ప్రవక్తగా ఆయన అభిషేకించిన తర్వాత ఇశ్రాయేలీల రాజు అందరికీ యాక్చువల్లీ 15 నుంచి 20 సంవత్సరాలు అంటారు. ఆయన 15 సంవత్సరాల వయసులో ఆయన అభిషేకించబడ్డాడని కొంతమంది అభిప్రాయం. ఆయన రాజు ఎప్పుడు అవుతాడు? 30 సంవత్సరాల వయసులో ఆయన రాజు అవుతాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలి అనేది మోర్ దెన్ 13 కదా, 13 కంటే ఎక్కువ, 13 నుంచి 15 సంవత్సరాలు లేదా 15 నుంచి 20 సంవత్సరాలు హీ వెయిటెడ్ బిఫోర్. దీన్ని బైబిల్ ఆధారంగా ఒకసారి 2 సమయంలో 5:4 చూడండి. 5:4 30 ఏండ్ల వాడ ఆయన రాజు ఎప్పుడయ్యాడు? 30 సంవత్సరాలు అయినప్పుడు ఆయన ఎప్పుడు అభిషేకించారు? బాలుడుగా ఉన్నప్పుడు సామ్యూయేలు అభిషేకించాడు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఆయన. ఓకే, అభిషేకించబడిన వయసులోనే ఆయనకు రాజ్యం లేదు. ఇశ్రాయేలీలు రాజులందరికీ ఆయన రాజుగా యూదా దేశాన్ని 7 సంవత్సరాలు 6 నెలలు పాలించిన తర్వాత ఇశ్రాయేలీల గోత్రాలు అన్నీ కలిసి ఆయన్ని రాజుగా అంగీకరించాయి. అంటే పూర్తి స్థాయి రాజరికం ఆయనకు వచ్చేసరికి ఆయన దాదాపుగా మరి 22 ఇయర్స్ పట్టిందంట. 22 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇది అనుకోండి. 15 సంవత్సరాల తర్వాత యూదా రాజు అయితే మొత్తం ఇశ్రాయేలీల అందరికీ రాజు అవడానికి 22 ఏళ్ళు పట్టిందంట. సో హీ హ్యాడ్ టు వెయిట్. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి 22 ఇయర్స్. ఈ నిరీక్షణ కాలంలో దావీదు నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మొదటిది ఆయన సౌలు నుండి హింస. ఈ వేచి ఉండే కాలంలో దావీదు సౌలు నుండి తప్పించుకోవటానికి అరణ్యాల్లో గుహల్లో పారిపోవాల్సి వచ్చింది. హీ వాజ్ రన్నింగ్ ఫర్ హిజ్ లైఫ్. రాజుగా వాగ్దానం చేయబడిన తర్వాత ఆయన రన్నింగ్. విశ్వాస పరీక్ష ఆయనకి దేవుడు పెట్టాడు. తను చంపాలనుకున్న సౌలును చంపే అవకాశం 2 సార్లు వచ్చినా 2 సార్లు కూడా అభిషేకించబడిన వారిని నేను ముట్టను అని ఆయన దేవుని సమయం కోసం ఆయన చంపేస్తుంటే ఈయనే రాజు అయిపోయేవాడు. కానీ చంపే అవకాశాలు ఉన్నా ఆయన చంపలేదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకం దేవుడు ఏర్పాటు చేసినప్పుడు అన్నాడు. సో నాయకత్వపు శిక్షణ కూడా ఆయనకు ఈ కాలంలో దేవుడు ఇచ్చాడు. అరణ్యంలో తనతో ఉన్న 400 మందికి, అంటే వాళ్ళు నిస్సహాయులను ఒక గొప్ప సైన్యంగా మార్చడానికి దేవుడు దావీదు కాపరు నుండి రాజుగా మారే ఒక శిక్షణ ఆ కాలంలో ఆయనకు ఇవ్వబడింది. సో అభిషేకం పొందిన వెంటనే సింహాసనం ఆయనకు దక్కలేదు, కానీ ఆ నిరీక్షణే దావీదును రాజుగా, చరిత్రలో అత్యంత భక్తిగల రాజుగా మనకు ఆయన చెప్పినది. ఇక్కడ పాఠం ఏంటంటే, గొప్ప
స్థానానికి ముందు వ్యక్తిగత సిద్ధపాటు అవసరం. దేవుడు మనల్ని గొప్ప స్థితికి తీసుకెళ్ళడానికి ముందు కొన్ని ప్రిపరేషన్ అవసరం. సో హీఈస్ ప్రిపేరింగ్ అస్, మనల్ని ఆయన చేస్తాడు. ఉదాహరణకి విలియం కేరీ దైవజనుడి గురించి మనం చదివితే, విలియం కేరీ భారతదేశానికి ఎన్నో సంవత్సరాలు ఆయన సహనంతో సేవ చేశాడు. భారతదేశానికి ఆయనకేం పడదు, ఈజ్ అ ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్ అని ఆయనకి పేరు. అంటే భారతదేశంలో ఆధునిక మిషనరీల పితామహుడు అని విలియం కేరీకి పేరు. ఆయన జీవితం సహనం మరి నిరీక్షణ అనే పదాలకు నిలువెత్తు రూపంగా ఉంది. ఆయన పరిచర్యలో ఎదుర్కొన్న కొన్ని సవాళ్ళను మీరు చూసినప్పుడు పట్టుదల ప్రతి సేవకుడిని తనకు దిక్చూచిగా ఉంది. విలియం కేరీ గారి జీవితం నుంచి నేర్చుకున్న కొన్ని పాఠాలు మీకు గుర్తు చేస్తాను. ఆయన సహనంతో సుదీర్ఘమైన ఎలా ప్రయాణం చేశాడు. మొదటిది, ఫలించకపోయినా వెనకడుగు వేయని విశ్వాసం. విలియం కేరీ భారతదేశానికి వచ్చిన తర్వాత మొదట ఆత్మ రక్షింపబడటానికి 7 సంవత్సరాలు పట్టిందంట. ఫస్ట్ కన్వర్ట్కి 7 సంవత్సరాలు ఆయన పడితే ఆ 7 ఏళ్ళు ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో హ్యూమిలియేషన్స్ గుండా ఆయన వెళ్ళాడు. అయితే ఇక్కడ మనం చేసే ప్రార్థన లేదా పరిచర్యకు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ విత్తేవాడు సహనంతో కనిపెట్టేటప్పుడే కోత కోయగలడు అన్నమాట. రెండోది, శోధనలో ఆయన నిలకడగా ఆయన ఉన్నాడు. పర్సిస్టెన్స్ ఇన్ అడ్వర్సిటీ. భారతదేశంలో ఆయన గొప్ప సేవ చేశాడు. అక్కడ కుమారుడిని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత భార్య మానసిక స్థితి సరిగా లేక ఎన్నో ఇబ్బందులు పోయాడు. ఆ తర్వాత కష్టపడి ట్రాన్స్లేషన్ చేసిన పుస్తకాలన్నీ కూడా తగలబెట్టేశారు. చూడండి, అన్ని పక్కల కూడా ఆయనకి ప్రాబ్లమ్స్ వచ్చాయి. దేవుడు మరలా కొత్తగా ప్రారంభించమంటున్నాడు అని రెట్టింపు ఉత్సాహంతో ఆయన చేశాడు, కానీ నిరుత్సాహంతో ఆయన చేయలేదు. సో ఇక్కడ శోధన మనల్ని ఆపటానికి కాదు, కానీ మన తీర్మానాన్ని మరింత దృఢపరచడానికి కొన్నిసార్లు ఆ శోధనలు వస్తాయి. గొప్ప కార్యాల కోసం నిరీక్షణ చెప్పాలి. ఆయన ఒక మాట అన్నాడు, అది ఫేమస్ కోట్ విలియం కేరీ గురించి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఓకే, అంటే తెలుగులో దేవుడి నుంచి గొప్ప కార్యాలను ఆశించు, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. సో ఈ యొక్క మాట ద్వారా ఆయన గొప్ప సేవ చేశాడు. ఇక్కడ దేవుని పని అంటే కేవలం మాటలతో చెప్పడం కాదు, క్రియలతో చేశాడు. విలియం కేరీ తన జీవితం ద్వారా మనకు నేర్పేది ఏంటంటే, దేవుడు పిలుపు ఉన్న చోట సహనం తప్పనిసరిగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:9, మనం మేలు చేటి యందు విసుకక మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక తగిన కాలమందు పంట కో. సో ఇక్కడ నిరీక్షణతో కనిపెట్టడం అంటే సోమరితనంగా ఉండటం కాదు, దేవుని సమయం కోసం వేచి ఉండటం అనేది మనం చూస్తాం. ఓకే, 4 మాటలు చెప్పాను, ఇంక 3 మాటలు చెప్పి మీకు మోహిత్ చేస్తాను. 5వది, జవాబు కొరకు, అంటే జవాబు కొరకు ప్రార్థనలో కనిపెట్టాలి. వెయిట్ ఫర్ ప్రేయర్ బ్రేక్ త్రూ. అపోస్తలుల కార్యాలు 1:14 చూడండి. వీరందరూ ఏక మనసుతో ప్రార్థన యందు కొనసాగుచుండ్రి అంటున్నాడు. అంటే వీరందరూ అంటే వీరితో కూడా ఉన్న కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక సో దే పర్సిస్టెడ్ ఇన్ ప్రేయర్, లేకపోతే వెయిట్ ఇన్ ప్రేయర్ ఫర్ బ్రేక్ త్రూ. ఒక జవాబు కోసం వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటాడు. బైబిల్ మనకు ఒక మంచి ఉదాహరణ హన్నా గురించి మనకుంది. హన్నా ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఆమె ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేదిగా మనం చూస్తాం. బిడ్డ కోసం, కుమారుడు కోసం ప్రార్థన చేసింది. చాలా సంవత్సరాలు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండేది. అలా భర్త ఎన్ని చెప్పినా ఆమె వినలేదు. హన్నా కన్నీటి ప్రార్థన గొప్ప ఫలితాన్ని మనకిచ్చింది. శోధన కాలంలో దేవుని సన్నిధిని ఆశ్రయించటం అనేది, హన్నాకు సంతానం లేనప్పుడు అందరూ చుట్టుమోటి మాటలు అంటున్నప్పుడు, అయితే హన్నా మనుషులతో వాదించలేదు, కానీ లేకపోతే ఎవరిని కూడా నిందించలేదు, కానీ తన వేదనంతా దేవుని సన్నిధిలో ఆమె కుమ్మరించుకునింది. సో లోకం నిందించినప్పుడు మన మనుషులతో పోరాడటం కాదు, కానీ మోకరించి దేవునితో పోరాడాలి. ప్రభువా,
నీ నామానికి అవమానకరంగా ఎలా జరుగుతుంది అని మనం చేయాలి. మన హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుందంట. మళ్ళీ చెప్తాను, హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది అంట. మన యొక్క ప్రార్థన అలాగ ఉండాలి. అలాగే ఆమె పెద్దగా ప్రార్థన చేయలేదు, మౌనంగా మూలుగుతూ ఉండేది అన్నట్టుగా మనం అక్కడ చదువుతాం కదా. షీలో మందిరంలో ఆమె ప్రార్థిస్తున్నప్పుడు పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ మాట వినబడలేదు. ఆమె ఆత్మలో ఎంతటి వేదన దేవునితో మరి పెనవేసుకుందో లేదా దేవునికి మొరపెడుతుందో. ఏలీ యాజకుడికి ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ ఆమె వేదన అంతా కూడా ఆమె చెప్పుకునేది. ప్రార్థన అంటే గొంతు పెంచి అడగటం మాత్రమే కాదు, ఆత్మలో దేవునితో ఏకం అవటం. దేవుడు మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు. పబ్లిక్లో ప్రార్థన చేయొద్దని, బిగ్గరగా ప్రార్థన చేయొద్దని కాదు అక్కడ, కానీ అది మాత్రమే ప్రార్థన కాదు. మనం దేవునితో హృదయం నింపినప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ప్రార్థన. అలాగే మొక్కుబడి మరి సమర్పణ కూడా మనం చూస్తాం. ఆమె ఏదైతే దేవుని దగ్గర నుంచి పొందుకునిందో, ఆమె పొందుకునేటప్పుడు ఒక మొక్కుబడి చేసింది. ఆ మొక్కుబడి కూడా ఆమె చెల్లించడానికి ఇష్టపడింది. సో విశ్వాసంతో కూడినటువంటి ఒక కనిపెట్టు మనకు కావాలి. హన్నా కనిపెట్టడం వల్ల కేవలం ఒక బిడ్డను మాత్రమే ఆమె పొందలేదు, కానీ ఇశ్రాయేల్ దేశానికి ఒక గొప్ప ప్రవక్తను దేవుడు ఆమెకు ఇచ్చాడు, సాముయేలు ప్రవక్తను. కాబట్టి మరి దేవుని యందు మనకున్న మనం హన్నాలాగా కన్నీటి ప్రార్థన మనం చేయాలి. సో ఆ జవాబు వచ్చేంత వరకు ప్రార్థనలో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. పోయిన వారం నేను మదర్స్ డే గురించి చెప్తూ ఒక దైవజనురాళ్ళ గురించి చెప్పాను. ఆమె పేరు ఏంటంటే మోనికా గురించి చెప్పాను. మోనికా గారు వాళ్ళ కొడుకు చాలా భయంకరంగా మరి ఉండేవాడు. ఆయన మారు మనసు కోసం 17 నుంచి 30 సంవత్సరాల పాటు దాదాపుగా ఆయన మారు మనసు కోసం ప్రార్థన చేసిందంట. ఆయన తర్వాత చాలా సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నాడు. సంవత్సరాల తరబడి విడవని ప్రార్థన ఆమె చేసింది. ఆ తర్వాత నిరాశలో ఉన్నప్పుడు దైవిక ప్రోత్సాహాన్ని ఆమె చెప్పింది. అలాగే ఒక బిషప్ గారు ఇలాగ అన్నాడంట, అన్ని కన్నీళ్లతో ప్రార్థించే బిడ్డ ఎన్నటికీ నశించిపోడు అన్నాడంట. అంటే తల్లి కన్నీళ్లతో ప్రార్థించే బిడ్డ ఎన్నటికీ. ఆమె ఆ మాటలు ఆమెలో కొత్త నిరీక్షణను తీసుకొచ్చాయంట. అప్పటి నుంచి ఆమె ఇంకా ఎక్కువ ప్రార్థించడం ఆమె మొదలుపెట్టిందంట. ఆ తర్వాత ఒక బిషప్ గారి ప్రసంగం ద్వారా ఆయన రక్షణ పొంది గొప్ప సేవకుడు అయ్యాడు. ఆయన పేరు సెయింట్ అగస్టిన్గా మార్చబడింది. సో మన ప్రార్థన దినాల్లో మనం కూడా మరి వేచి ఉండే వారిగా మనం ఉండాలి. మోనికా కేవలం ఒక కుమారుని రక్షించుకోవాలని ప్రార్థించింది, కానీ దేవుడు ఆమె ప్రార్థన ద్వారా సార్వత్రిక సంఘానికి ఒక గొప్ప జ్ఞానిని, సిద్ధాంతకర్తను ఆయన సెయింట్ అగస్టిన్ని మనకి ఇచ్చింది. కొలసీలకు రాసిన పత్రిక 4:2 ఒక మాట ఉంది, ప్రార్థన యందు నిలకడగా ఉండడి, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా. సో మీ కుటుంబ సభ్యుల కోసం లేదా మీ పరిస్థితుల కోసం మీరు చాలా కాలం ప్రార్థిస్తున్నారా? ఫలింపు కనిపించడం లేదని బాధపడుతున్నారా? మోనికా వలె పట్టుదలతో కనిపెట్టండి, హన్నా వలె పట్టుదలతో కనిపెట్టండి. కన్నీళ్లతో విత్తేవారు సంతోషంతో పంటకు వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు చేసే ప్రార్థన వ్యర్థం కాదు, అది దేవుని దగ్గర భద్రపరుస్తుంది అని మన జ్ఞాపకం. సరైన సమయంలో ఆయన అద్భుతమైనటువంటి మార్పును ఆయన మనకు కలిగిస్తాడని గమనించాలి. 6వ కనిపెట్టు దేనికోసం అంటే, 6వది మనం దేనికోసం కనిపెట్టుకోవాలంటే, వెయిట్ విత్ ఫెయిత్ నాట్ విత్ ద కంప్లైంట్. విశ్వాసముతో మనం ఎదురు చూడాలి, కానీ ఫిర్యాదుతో కాదు కదా, కంప్లైంట్తో కాదు, ఇంకెన్ని రోజులు అన్నట్టు కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని. 37వ కీర్తన 37 చూడండి, 37:7. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము, దురాలోచనను నెరవేర్చుకొని వాని చూచి వ్యసనపడకుము. సో ఈ కీర్తనకారుడు అంటాడు, యెహోవా కొరకు మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునమంటాడు.
తన మార్గాన్ని వర్ధిల్లే వారి గురించి మనము వ్యసన పడకూడదు. దురాలోచనలు నెరవేర్చుకున్న వారి గురించి వ్యసన పడవు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం విశ్వాసంతో కనిపెట్టుకోవాలి కానీ కంప్లైంట్తో కాదు. దీనికి ఒక మంచి ఉదాహరణ యోసేపు దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. ఆయన జీవితం ఆయనకు ఇచ్చినటువంటి దర్శనానికి ప్రతికూలంగా నడుస్తున్నప్పుడు దేవుడి కోసం ఆయన కనిపెట్టాడు. యోసేపు ద్రోహం, బానిసత్వం, చెరసాల ఈ అన్ని అనుభవాల్లో ఆయన సహనంతో దేవుని కనిపెట్టాడు. చివరికి ఐగుప్తులో అధికారిగా ఎదిగాడు. యోసేపు జీవితం మనం ఒక ప్రామాణికంగా మనకుంది. దేవుని ప్రణాళిక మరి మానవ సహనం ఎలా కనిపిస్తున్నాయో మనం చూస్తాం. యోసేపు సహనంతో ఆయన ఉన్నాడు. శోధనలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన శోధించబడ్డప్పుడు యోసేపుతో కూడా దేవుడు ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. నిరాశలో కూడా ఆయన ఉన్నాడు కదా. శోధనలో ఆయన తోడుగా ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు నిలకడగా ఉన్నాడు. బానిసగా ఉండి బానిస నుండి అధికారిగా అయ్యాడు. నాకు చాలా ఇష్టం ఆ టైటిల్, పిట్ టు ప్యాలెస్ అని కదా. ఆయన ఎప్పుడూ గుంటలో నుంచి రాజభవనంలోనికి ఆయన వెళ్ళటం, దేవుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు. 13 సంవత్సరాలు పట్టింది ఆయనకు ఆ పని చేయటానికి, కానీ హీ వాజ్ వెయిటింగ్ పేషెంట్లీ. దేవుడు ఇచ్చే ప్రమోషన్ ఉన్నతమైన స్థితి కాబట్టి దానికోసం మనం ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. ఫిర్యాదుతో ఎక్కడ కంప్లైంట్ జోసెఫ్ చేసినట్టుగా మనకు రాలేదు. ఎందుకు ఈ ప్రాబ్లం నాకు అన్నట్టుగా మనకి ఎక్కడ రాయపడలేదు. అయితే క్షమించే హృదయం కూడా ఆయనకు ఉంది. అన్నలు మరలా తర్వాత రాజు అయిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కూడా ప్రతీకారం కూడా ఆయన తీర్చుకోలేదు కదా. సో దేవుడు వాళ్ళు బాధపడ్డాడు. అయ్యా మీరు నిన్ను అమ్మేశామని బాధపడ్డారు, మమ్మల్ని చంపుతామని బాధపడితే, లేదు దేవుడు మీకోసం మనందరినీ రక్షించడం కోసం మీ ద్వారా నన్ను ముందుగానే ఇక్కడ పంపించాడు అని ఎంతో పాజిటివ్గా ఆయన చెప్పాడు. సో సహనం మనల్ని కేవలం విజయవంతులుగా మాత్రమే కాదు, ఇతరులను క్షమించే గొప్ప హృదయం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని గొప్ప మనసు వారికి ఉంటుందని మనం గ్రహించాలి. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31 ఇందాక చదువుకున్నాము. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి. మీరు కూడా యోసేపు వలె కనిపెడుతున్నారా? అధైర్యపడకండి. మన పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు మనం దేవుని మీద విశ్వాసంతో ఉందాం. దేవుడు మీ విశ్వాసం ఒక గొప్ప సింహాసనాన్ని సిద్ధపరచడానికి దేవుడు మిమ్మల్ని బహుశా డిలే చేస్తున్నాడేమో. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ, నేను 2 ఉదాహరణలు చెప్తున్నాను 10 పాయింట్కి. బైబిల్ ఉదాహరణ, చరిత్ర ఉదాహరణ. ఎమీ కార్మెల్ గురించి కూడా పోయిన వారం చెప్పాను. ఎమీ కార్మైకల్ అనే దైవజనరాలు భారతదేశానికి మిషనరీగా వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నడూ తన దేశానికి ఐర్లాండ్కి వెళ్ళలేదంట. ఒక్కసారి కూడా మళ్ళీ తిరిగి వెళ్ళలేదంట. ఒక్కసారి కూడా. షీ నెవర్ వెంట్ బ్యాక్, ఎమీ కార్మెల్. అయితే ఆమెకు 50 సంవత్సరాలు సేవ చేసింది భారతదేశంలో. అయితే చివరి 20 సంవత్సరాలు ఆమె మంచానే ఉండేదంట. ఆమె పడిపోయి యాక్సిడెంట్ వల్ల పడిపోవటం వల్ల ఆమె స్పైనల్ కార్డ్ దెబ్బతిని మంచానికే 20 లాంగ్ ఇయర్స్ ఆమె మంచానికే ఉండేదంట. కానీ ఆమె పిలుపు కొరకు అంకిత భావంతో ఆమె టోటల్ కమిట్మెంట్గా భారతదేశంలోనే ఉండేది. ఆమె అణగారిపోయినటువంటి వారి కోసం పోరాటాన్ని చేసింది. దేవదాసి వ్యవస్థను నిర్మూలించటంలో ఆమెను గురించి ఈరోజు అమ్మ అని ఆమెను చెప్పుకుంటారు. సమాజం పట్టించుకొని వారిని అందరినీ ఆదరించి నిజమైన దైవభక్తి వారికి తెలియజేసింది. సో పిలుపుకు ఆమె అంకిత భావం కలిగింది. రెండవది, అణగారిపోయిన వారి కోసం ఆమె పనిచేసింది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా గొప్ప సేవ. ఆమె ఎప్పుడు నిరుత్సాహపడలేదంట. అంటే నేను మంచాన్ని పడిపోయానని. అప్పుడే ఆ 20 సంవత్సరాలు అప్పుడే చాలా పాటలు రాసిందంట, చాలా పుస్తకాలు రాసింది. ఆ 20 మంచాన్ని మీద ఉన్నప్పుడే ఆమె పుస్తకాలు రాసింది. ఒక పుస్తకం, దేవుడు మనల్ని ఒక చోట నిలిపివేసినప్పుడు
అది మనల్ని ఆపటానికి కాదు, కానీ మన ద్వారా మరింత లోతైన కార్యాలు చేయటానికి బలహీనతలో దేవుడు శక్తి పరిపూర్ణిస్తాడు అని రాస్తాడు. సో అలాగే రాజీ పడని ప్రార్థన జీవితం ఆమె కలిగింది. సో కాబట్టి భారతదేశంలో ఆమె ఎమీ కార్మైకల్ దాదాపుగా 55 సంవత్సరాలు సేవ చేసి ఒక్కసారి కూడా తను ఇంగ్లాండ్ దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. కాబట్టి అది మనం ఆమెలో ఉన్న కమిట్మెంట్, ఒక విశ్వాసంతో. ఇక్కడ పరిస్థితులు అన్నీ ఆమెకు అనుకూలంగా లేవు, చాలా వ్యతిరేకత వచ్చింది. ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదంట. ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదుతో కాక ఆమె విశ్వాసంతో దేవునికి కనిపెట్టుకున్నది. లాస్ట్ మాట చెప్పి మనం ప్రార్థన చేద్దాం. 7వది, కనిపెట్టడం వల్ల గొప్ప ఆశీర్వాదం మనకు తెస్తుంది. కనిపెట్టడం వల్ల ఏమొస్తుందంటే గొప్ప, వెయిటింగ్ బ్రింగ్స్ గ్రేటర్ బ్లెస్సింగ్స్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, కావున మీ యందు దయచూపు వల్లని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మును కరుణింపు వలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆ మాట కోసం చదివించి, ఆయన కొరకు కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం కనిపెట్టుకుంటే మనం ధన్యులుగా మనం ఉంటాం. ఓకే. సో ఉదాహరణకి పెంతెకొస్తు దినాన శిష్యులు 10 రోజుల పాటు దేవుని కోసం కనిపెట్టుకున్నారు. ఈ పెంతెకొస్తు అనుభవం వచ్చే ఆదివారం మనం పెంతెకొస్తు ఆదివారం, వచ్చే ఆదివారం మన అందరం కలిసి, అన్ని సంఘాల వాళ్ళు కలిసి మనం ఐక్య ప్రార్థనలో కూడా పాల్గొంటాం. కానీ ఈ పెంతెకొస్తు అనుభవం క్రైస్తవ సంఘ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన మలుపుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళే ముందు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, వారు సరసా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునండి, దాని ద్వారా లోకాన్ని మార్చే శక్తిని పొందుకుంటారు అని చెప్పినప్పుడు వారు ఆ యొక్క మాటలు విని వారు వెయిట్ చేశారు. సో ఇక్కడ ప్రార్థనలో వారు గడిపారు. ఆ వేచి ఉన్న దినం అంతా కబుర్లు చెప్పుకుంటా లేరు, వారు ప్రార్థనలో ఏక మనసు కలిగిన వారుగా ఉన్నారు. 2వది, పరిశుద్ధాత్మ అభిషేకం, నూతన శక్తిని వారు పొందుకున్నారు. 3వది, గొప్ప ఆత్మల సంపద లేదా గొప్ప ఆత్మల కోత అక్కడ మనం చూసాం. 3000 మంది ఒకేసారి ఒక ప్రసంగంలో రక్షింపబడటం చూసాం. అది మాత్రమే కాదు, కానీ ప్రపంచం అంతా కూడా దేవుని సువార్త విస్తరించబడటానికి వారు కారకులయ్యారు, ఆ బలం పొందుకున్నారు. ఆ దినాల్లోనే అంతా మన దేశానికి కూడా ఆయన శిష్యుల్లో ఒకడైన తోమ మన దేశానికి రావటం మనం చూసాం. చాలామంది కార్యం కావాలి కానీ కనిపెట్టడం ఇష్టం లేదు కదా. వాళ్ళు అనుకున్నది జరగాలి కానీ కనిపెట్టడం ఇష్టం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, కనిపెట్టడం లేకుండా శక్తి లేదు అంటాడు. కనిపెట్టడం లేకుండా శక్తి లేదు, ప్రార్థన లేకుండా ప్రభావం లేదు. సో కనిపెట్టే వారిగా మనం ఉండాలి. ఇక్కడ మన కనిపెట్టడం వల్ల ఏం జరిగింది ఆ రోజు అంటే, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 3-4 వచనాల్లో, వారు అగ్నిజ్వాలల వంటి విభాగించబడిన నాలుకల కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు అంటాడు. సో ఇక్కడ మీరు ఏదైనా గొప్ప కార్యం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పరిచర్యలో ఫలించాలనుకుంటున్నారా? అయితే ఆ మేడగది అనుభవం మీకు అవసరం. ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ఆయన శక్తి మీ మీద ప్రవహిస్తుంది. సో కనిపెట్టడం అంటే 10 రోజులు నాన్ స్టాప్ ప్రేయర్. ఇంటికి వెళ్ళలేదు వాళ్ళు కదా, వాళ్ళు నాన్ స్టాప్ ప్రేయర్ 10 రోజులు చేశారు. 10 రోజులు ఇంటి 24 ఎన్ని గంటలు 240 గంటలు. మీరు 2.5 గంటలు సర్వీస్కి లేట్ వస్తారు, 240 గంటలు ప్రార్థన పెడితే ఎట్లా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళు కదా ఎక్కడా వాళ్ళు వెళ్ళలేదంట. కాబట్టి కనిపెట్టడం 10 రోజులు ప్రార్థన, ప్రతిఫలం పరిశుద్ధాత్మ అభిషేకం, ఫలితం ఏంటంటే సంఘ స్థాపన. ఆ రోజు చర్చ్ పుట్టినరోజు, పెంతెకొస్తు ఆదివారం అంటే చర్చ్ బర్త్డే ఆ రోజున. సో బైబిల్లో గొప్ప దేవుని సేవకులు గొప్పగా కనిపెట్టిన వారే. చూడండి, అబ్రహాంను గురించి మనం చదువుకున్నాం, వాగ్దానం కొరకు కనిపెట్టాడు. యోసేపు కొరకు చదువుతాం,
ఉన్నత స్థానం కొరకు కనిపెట్టాడు. దావీదు కొరకు మనం చదువుతాం, రాజ్యం కోసం, అన్నా కోసం, బిడ్డ కోసం కనిపెట్టింది. శిష్యులు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టారు. ఇది నాన్న కనిపెట్టుట శిక్ష కాదు, సిద్ధపరిచే క్రియ. ఓకే, కనిపెట్టడం అనేది శిక్ష కాదు, కానీ ఒక సిద్ధపరిచే ఒక ప్రక్రియ. చాలాసార్లు మనకు వెయిటింగ్ ఈజ్ వేస్టింగ్ లాగా ఉంటుంది. వెయిటింగ్ ఈజ్ మనం ఏం పని లేదని అంటాం, కానీ వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ గాడ్. నేను 7 మాటలు మీకు గుర్తు చేశాను, ఒకసారి నేను రిపీట్ చేసి ప్రార్థన చేస్తాను. మొదటిది, దేవుని సమయం కోసం మనం కనిపెట్టాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన టైంలో మనకు మనకు జరగదు. దేవుని సమయంలోనే ఆయన నెరవేరుస్తాడు. నువ్వు దేవుని సమయం కోసం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. రెండోది, పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. మూడోది, దేవుని నడిపింపు కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. నాలుగోది, ఆత్మీయ పరిపక్వత కోసం మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఐదోది, జవాబు కొరకు ప్రార్థనలో కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఆరోది, మనం ఒక ఫిర్యాదుతో కాదు, విశ్వాసంతో కనిపెట్టాలి. వెయిట్ విత్ ఫెయిత్, నాట్ విత్ ద కంప్లైంట్ కదా. అలాగే ఏడోది, కనిపెట్టడం అనేది గొప్ప ఆశీర్వాదం. దేవునిలో గొప్ప సేవకులైన వారందరూ కూడా దేవుని దగ్గర కనిపెట్టిన వారే. కాబట్టి మనం కూడా ఆ విధమైన ఉంటాం. 40 రోజులు మోషే సీనాయి కొండ మీదగా కనిపెట్టుకున్నాడు. దేవుడు మాట్లాడితే 10 ఆజ్ఞలు ఇచ్చే వరకు కదా. 40 రోజులు ఇంటూ 24 గంటలు, ఎన్ని గంటలు మీరు ఎన్ని రోజులు నాన్ స్టాప్ ఆహారం, ఫుడ్, నీళ్ళు, బెడ్ ఏమి లేవు అక్కడ కదా. దేవుని సన్నిధానంలో ఉన్నారు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని కోసం కనిపెడదాం. ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు చెప్పిన మాట శిష్యులకి ఏంటంటే, మీరు యెరూషలేములో మరి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేటట్లు బయటకు వెళ్ళక, ఎక్కడికి వెళ్ళక మీరు దేవుని కోసం కనిపెట్టండి. మనం దేవుని కోసం కనిపెడుతున్నామా? మన అవసరతల నిమిత్తం, మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, మన యొక్క పరిచర్య కోసం, మన తలాంతులు వాడబడే దానికోసం, దేవుని సమయం కొరకు, దేవుని నడిపింపు కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుండగా మోకరిద్దాం, తలలు వంచుకుందాం. మనం ప్రభా, నేను కనిపెట్టలేకపోతున్నానయ్యా. చాలా పర్యాయాలు నేను షార్ట్ కట్ కోసం ఎదుగుతూ ఉన్నాను, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నానయ్యా, నన్ను క్షమించువా ప్రభు అని చేద్దాం.